దానికి ఎంతమంది ఉంటుండే? చాలా మంది ఉంటుండే కదా. ఈ 5 సంవత్సరాలలో నేను ఎంతమందిని టచ్ చేసి ఉండొచ్చు, ఎంతమందికి వెస్టీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు? చాలా మంది చేసిన, కానీ అందరికి అర్థమవుతుందంటే అందరికి అర్థం కాదు. ఎస్ ఆర్ నో? ఇక్కడ వెస్టీజ్ అర్థం కావాలంటే కూడా ఈ రోజు మీరు ఎంతో మందికి ఇన్వైట్ చేసినాం, ఇక్కడ మీరు వచ్చి కూర్చున్నారు. అర్థమవుతుందా అండి? మీరు వచ్చి కూర్చున్నారు, కానీ ఇక్కడ కూర్చోవాలంటే కూడా నిజంగా ఆ భగవంతుడు అనుగ్రహం ఉంది కాబట్టి మీరు అందరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. నిజం ఇది, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఎంతో మందికి అవకాశం ఇస్తాం, ఎంతో మందికి నాలాంటి వాళ్ళు కూడా చాలా మందికి చెప్పారు, కానీ వాళ్ళందరూ రాలేదు. నేను స్టార్ట్ చేసినా, నేను సీరియస్గా ఉన్నా. ఈ బిజినెస్ ఎవరిది అంటే నాది. ఎవరి కోసం చేస్తున్నా అంటే నా ఫ్యూచర్ కోసం చేస్తున్నా. ఇప్పుడు అట్లా అనుకొని స్టార్ట్ చేస్తే ఎవరైతే సీరియస్ పీపుల్ ఉంటారో ఖచ్చితంగా వెస్టీజ్ అనే ఆపర్చునిటీ గొప్ప అవకాశం అండి. నిజం చెప్తున్నా. ఇప్పుడు చిన్న ఈ బిజినెస్ అర్థం చేసుకోవడానికి కూడా చిన్న కామన్ సెన్స్ అన్నమాట. చిన్న కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. అదేంటి అని అంటే చెప్పనా? చిన్న స్టోరీ ఏంటి అంటే, స్టోరీ కాదు ఇది, రియలే. కామన్ సెన్స్ గురించి ఒక చిన్న స్టోరీ ఏంటి అని అంటే, బయట మనకు ఒక పర్సన్ వెళ్తున్నారనమాట, చాలా చీకట్లో, చాలా చిన్న చీకటి, బోరున వర్షం, బీభత్సంగా వర్షం పడుతుంది. ఆ వర్షం ఏంటి అని అంటే చిన్న చీకటి, తారడవి వర్షం మీదుగా ఎట్లుంటది? ఎవ్వరు కూడా ఇంత కూడా కనిపిస్తలేదు. భయం అవుతుందా కాదా? భయం అవుతుంది. కానీ దానికి తోడు ఏంటి అని అంటే, ఆ కారు మాత్రం వెళ్తుంటే మధ్యలో ఏంటి అని అంటే కారు ఆగిపోయింది. చిమ్మ చీకట్లో ఒక అడవిలో కారు ఆగిపోతే ఎట్లుంటది? మామూలుగా ఉండదు, భయం. చాలా ఇబ్బంది అవుతుంది. సార్ అక్కడికి వెళ్ళిపోయారు. చాలా ఇబ్బంది అవుతుంది. ఏ సార్ను ఆ ఇబ్బందితో ఏం చేయాలంటే ఆయన స్టాప్ అయినా బయటకు దిగిరు. ఏం చేయాలో అర్థమైతలేదు. చూస్తే చిమ్మ చీకటి, కారు ఆగిపోయినా పంచర్ స్టెప్ని మార్చాలన్నమాట. ఏం చేయాలో అర్థమైతలేదు. అది మార్చే ప్రాసెస్లో ఏమైంది అని అంటే, అక్కడ ఆ నట్లు ఉంటాయి కదా, బోట్లు, అవి కింద వర్షంలో పడి కొట్టుకొని వెళ్ళిపోయినాయి. చూడండి ఎట్లుందో. అది పడిపోగానే వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అని అంటే, అది వెతుకుతా ఉన్నాడు. కోపం వచ్చింది, గట్టిగా నేలకేసి కాలు కొట్టింది అనమాట. ఛట్ అని చెప్పేసి, ఇవి కూడా పోయినాయి ఇప్పుడు ఈ టైంలో అని చెప్పేసి కొట్టేసిండు. ఆయన ఎంత చదువుకున్నారంటే ఎంటెక్, డబుల్ పీజీలు అన్ని కంప్లీట్ అయినాయి అనమాట. అంత పెద్ద చదువులు చదువుకున్నాడు. తర్వాత ఏమైంది అని అంటే ఏం అర్థమైతలేదు. అక్కడిక్కడికి నడుస్తూ ఉన్నాడు. ఒక చిన్న వెలుతురు, ఒక లైట్ కనబడుతుంటుంది అనమాట. అక్కడ నుంచి ఒక పర్సన్ వస్తుంటాడు. ఆ పర్సన్ వస్తుంటే ఈయన దాన్ని ఈయన వెళ్తుంటే ఆ పర్సన్ వెనకాల, హలో బాస్ ఏమైంది ఇంత చీకట్లో ఒక్కడికి వెళ్తున్నా, ఏమైంది బాస్ అని చెప్పేసి అడిగితే, ఈయనకేంది నేను మాట్లాడేది, ఆయన ముందే చిరాకులు ఉన్నాడు కదా, ఈయనతో నేను మాట్లాడేది అని చెప్పేసి మళ్ళీ ముందుకు వెళ్తాడు. ముందుకు వెళ్ళిన తర్వాత ఏంటి అని అంటే మళ్ళీ అడుగుతాడు, చెప్పండి ఏదైనా ఉంది అని అంటే, చెప్పండి బాస్ అని చెప్పి మళ్ళీ పిలుస్తాడు. పిలవగానే ఏం లేదు, వర్షంలో వస్తున్నా, కారు ఇది అయిపోయింది, ఇట్లా నట్లు మొత్తం కింద వర్షంలో వెళ్ళిపోయినాయి, ఇప్పుడు నాకు దిక్కేం లేదని చెప్పేసి అనుకుంటే మళ్ళీ వెళ్ళిపోతుంటాడు. ఆయన చెప్పుకుంటూనే వెళ్తుంటాడు. ఓ దీనికేనా ఇంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత నేను ఇంత పెద్ద చదువుకున్నా, ఓ సింతేనా ఇంత సింపుల్గా తీసేసింది అని చెప్పేసి అప్పుడు ఆగుతాడు. అప్పుడు స్టాప్ అవుతాడు. స్టాప్ అయిన తర్వాత ఏంటి దీనికి ఏమైనా పరిష్కారం ఉందా, అంత సింపుల్గా నువ్వు చెప్పేసినావు అని అంటాడు. అంటే ఎందుకు లేదు, మస్తు పరిష్కారం అని చెప్తాడు ఈయన. అంటే ఏంటి ఇది అసలు అని చెప్పేసి అన్నప్పుడు చెప్తాడు, ఆ 3 టైర్లకు ఏదైతే ఉందో ఒక్కొక్క బోల్ట్ తీసి ఈ 3-4 దానికి పెట్టుకో, హైదరాబాద్ దాకా వెళ్ళిపోతావు అని చెప్తాడు. నాకు రాని ఆలోచన నీకు భలే వచ్చిందే అని చెప్పేసి నా మళ్ళీ ఆశ్చర్యపోతాడు అనమాట. ఏం చేస్తావు నువ్వు అని అంటే బాగా నవ్వుకుంటా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లైట్ కనబడుతుందని చెప్పినా కదా, ఆ లైట్ దగ్గర రాసి ఉంటుంది పిచ్చాసుపత్రి అని చెప్పి. ఆయన అంటాడు, ఓ నువ్వు పిచ్చోడు అని చెప్పేసి. నేను పిచ్చోడైతే అయి ఉండొచ్చు కానీ ఇలాంటి బేవకు అయితే కాదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అంటే ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు. ఎవరి లోపల ఏ టైంలో ఎవరు, ఇప్పుడు ఆయన రూపంలో వచ్చిండు పిచ్చోడైతే భగవంతుడు పంపించిండు ఆయన. ఇక్కడ కూడా వెస్టీజ్ అని ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనల్ని కూడా పిచ్చోళ్ళలాగా చూస్తుంటారు. కానీ ఆయన పిచ్చాయన కాదు, వెస్టీజ్ తీసుకొచ్చిన భగవంతుడు మీ దగ్గరికి. భగవంతుడు కాళ్ళ గజ్జలు కట్టుకొని నెత్తిలో కిరీటం పెట్టుకొని నేను రాడు, ఒక అవకాశం రూపంలో వస్తారు. ఒక మనిషికి ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది.
ఒక టర్నింగ్ పాయింట్